సన్మార్గంతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని బీజేపీ నాయకులు కందిరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్న గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ ముగింపు వేడుకలకు ఆయన హాజరయ్యారు. బాబా పాలక సేవలో పాల్గొని తరించారు. గ్రామ పెద్దలు కాట్పల్లి కృష్ణారెడ్డి, బాబా భక్తులు కూర రమేష్లను సారువాలతో సత్కరించి భజన బృందానికి 5,000 రూపాయలు నజరాన అందించారు. అంతేకాకుండా భజన బృందం కోరిక మేరకు హార్మోని, తబలా కొనిస్తానని కూడా చెప్పారు. బాబా చూపిన మార్గాన్ని అనుసరిస్తూ గ్రామస్తులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం హర్షణీయమన్నారు. అనంతరం అన్నదాన కేంద్రంలోని భక్తులకు స్వయంగా వడ్డించారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన బాజీరావు బాబా భక్తులతో సిరిసన్న గ్రామం కిటకిటలాడింది. బాబా చూపిన మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు బాజీరావు బాబా పూలవారి శివాజీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ ఆకుర్లలో ఫోన్ చేస్తున్నాం, ఎక్కడ లేదు. అందుకోసమే భగవంతుడు వేయండు, వాళ్ళ గర్భానికి వేయండు భగవంతుడు. దేవకి మనం ఇలా చక్కని యుగం రో బాబు. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో తప్ప మీకు మరొక చోట కనిపించేది ఇది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఇంటెలిజెన్స్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. కంది శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఆదిలాబాద్ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కలిపితే ఆదిలాబాద్ ప్రాంతంలో ఎందుకు నేరాలు తక్కువ ఉన్నాయి, క్రైమ్ రేట్ ఎందుకు నేరం తక్కువ అని నన్ను అడిగితే డైరెక్ట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీకి నేను ఒక సమాధానం చెప్పిన. మా ఆదిలాబాద్ ప్రాంతంలో భక్తి ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, దేవుడు, ధర్మము, ప్రేమ నడక మనక ఉన్నంత మళ్ళా మన ఏ పట్టకు పోయినా ఇంత ప్రేమ దొరకదు. నేను అన్ని దేశాలు తిరిగి వచ్చిన చెప్తున్నా. నేను మన దేశంలో చదువుకున్న, అమెరికాలో తిరిగిన, మెక్సికో లాంటి దేశాల్లో ప్రయాణం చేసిన, బ్రిటన్ లాంటి దేశాలలో ప్రయాణం చేసిన, కానీ ఈ ఆధ్యాత్మిక చింతన మీకు ఎక్కువ కనిపించదు. ఈ కాలంలో ఇంకొక చెడు ధోరణి ఒకటి వస్తుంది బయటకి. మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 23 జిల్లాలల్లా అతి తక్కువ నేరాలు ఎక్కడైనా ఉన్నాయంటే కనుక మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, మన ఆదిలాబాద్ జిల్లా. బాజీరావు బాబా గారికి ఆదిలాబాద్ లో ఎంతమంది భక్తులు ఉన్నారో, చంద్రపూర్ లో, యావత్మాల్ లో, నాందేడ్ జిల్లాల్లో 16 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు బాజీరావు బాబా గారికి. ఆయన్ని కొలిచేవారు, ఆయన ఆశీర్వాదం, ఆయన పుణ్యతిథిని, ఆయన సత్తాని నిర్వహించుకునేవారు 14 లక్షల నుంచి 16